తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి అనుమతి ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తమిళనాడు గవర్నర్ వ్యవహారం సరిగా లేదని మందలించింది. ఈ సందర్భంగా గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తమిళనాడు రాష్ట అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరని సుప్రీంకోర్టు తెలిపింది. గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత రెండోసారి అదే బిల్లును రాష్టపతికి పంపకుండా బిల్లును నార్చే అధికారం గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకం సంబంధిత బిల్లులను కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించలేదు. బిల్లులను గవర్నర్ నిరవధికంగా నిలిపివేయడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనిష. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడానిపైన ఇటు గవర్నర్ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి రెండు వర్గాల మధ్య తీవ్రంగా ఆరోపణలు విమర్శలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది గవర్నర్ తీరు పైన. ఈ మొత్తం ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఎందుకంటే దేశంలో పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలను పెండింగ్ లో పెట్టడం, వాటికి ఆమోదం తెలపకపోవడంతో కొంత రాజకీయంగా పెద్ద ఎత్తున ఒక వైరం లాగా మొదలైంది. దీనికి అంతటి వెనుక ఈ గవర్నర్ల నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ఆరోపణలు రావడం. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నర్ అధికారాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానిపైన సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ విడుదల చేసినట్టయింది. ఈ రోజు గవర్నర్ అంటే తమిళనాడు గవర్నర్ సంబంధించి ఆర్ఎన్ రవికుమార్ సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలపైన సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో బిల్లును పెండింగ్ లో పెట్టే పరిస్థితిలో ఉండకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంది, లేదంటే రాష్ట్రపతికి పంపించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మొత్తంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్టయింది, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇదే సందర్భంలో గవర్నర్ తీరు సరిగా లేదు. ఇది రాష్ట్ర ఒక అభివృద్ధి కావచ్చు, ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన చట్టాలను కొంత ఇబ్బందికరంగా అధికారులు అవమానపరిచినట్టుగా ఉంటుంది. సో గవర్నర్లకు కొంత బాధ్యత ఉంటుంది, వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించకూడదు అని చెప్పేసి కూడా ఇవాళ సుప్రీంకోర్టు తన డైరెక్షన్ లో పేర్కొంది. అయితే ఇప్పటికే తమిళనాడు, గతంలో వెస్ట్ బెంగాల్, అదేవిధంగా తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇలాంటి గవర్నర్ సంబంధించి విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. కొన్ని కీలక బిల్లులను వెనక్కి పంపడం, అదేవిధంగా ఆమోదించడంలో పెండింగ్ పెట్టడం వంటి అంశాలపైన చాలా రాష్ట్రాల్లో ఇలాంటి వాటిపైన వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్, ఒక తీర్పు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో గవర్నర్ల పాత్ర ఏంటి, ఎలా ఉండాల దానిపైన ఒక నిర్దిష్టంగా ఒక ఆదేశాలు జారీ చేసినట్టు అయింది. మొత్తానికి గవర్నర్ తీర్పు పైన తమిళనాడే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఒక స్పష్టమైన ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.